నెమలి దేవాలయం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయినటువంటి అసిస్టెంట్ కమిషనర్ గారు బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు ప్రారంభమైన తర్వాత మొదటి ఆహ్వానం నాకు ఇచ్చి బ్రహ్మోత్సవాల షెడ్యూల్ అంతా చెప్తూ కళ్యాణం రోజు రాత్రి 8 గంటలకి మీరు వస్తే గుళ్ళోకి వెళ్ళి దైవ దర్శనం చేసుకున్న తర్వాత 9ంటికి కళ్యాణం మొదలైంది అని చెప్పిన తర్వాత 8:35 నేను నా భార్య దేవాలయానికి వెళ్ళాము. దేవాలయంలో దర్శనం పూజ అయిన తర్వాత కళ్యాణ మండపం దగ్గరికి వెళ్ళి 9 గంటలకు కూర్చున్నాము. ఎంపీ గారు గంట ఆలస్యంగా వచ్చారు. ఆ తర్వాత జరిగిందంతా చూశారు. ఇంతవరకు నాకు కూడా తెలుసు. కార్యాలయం నుంచి తిరువూరు నియోజకవర్గంలో ఉన్న 4 మండలాల్లో కొంతమందికి ఫోన్లు చేసి జనాన్ని సమీకరించమని, ఎమ్మెల్యే మీద దాడి చేయమని ఎందుకు చెప్పారు? ఈ విషయం తెలిసిన నిఘా వర్గాలు నా గన్మ్యాన్కి ఫోన్ చేసి గొడవలు జరుగుతాయని చెప్పారు కానీ, దాడి జరగవచ్చని చెప్పారు కానీ, జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు కానీ నాకెందుకు భద్రత కల్పించలేదు, నాకెందుకు ఎస్కార్ట్ ఇవ్వలేదు, నాతో ఎందుకు ఒక పోలీస్ కానిస్టేబుల్ కూడా పెట్టలేదు. ఎవరి ఆదేశాల ప్రకారం నా రక్షణ వ్యవస్థ మొత్తాన్ని తీసేశారు. సరే, వెళ్ళేటప్పుడు వాళ్ళ పథకం ఏంటో నాకు తెలీదు, వచ్చేటప్పుడు కూడా వాళ్ళ పథకం ఏంటో నాకు తెలీదు. కానీ దేవాలయంలో ఎప్పుడైతే ఎంపీ చిండి గారి చేతుల్లో నుంచి నేను పట్టు వస్త్రాలు తీసుకొని వచ్చి సమర్పించే ముందు నేను తల మీద పెట్టుకొని నడుస్తున్నానో, నా తల మీద తలంబరాలు పట్టు వస్త్రాలు లాక్కోవటానికి మా పార్టీలోనే కొంతమంది మిత్రులు ప్రయత్నం చేశారు. ఆ వీడియోస్ అన్నీ ఉన్నాయి. నేను ఎవరి మీద కేసు పెట్టలేదు కదా. నాకు కొంతమంది సలహా ఇచ్చారు, SC ST కేసు పెట్టండి అని. నేను తిరువూరు శాసనసభ్యుడిగా వచ్చిన తర్వాత పోలీసులందరినీ పిలిచి చెప్పాను, నా నియోజకవర్గంలో వచ్చే 20 ఏళ్లలో ఒక్క SC ST కేసు కూడా ఉండటానికి వీల్లేదు. ఇతర కులాల వాళ్ళు ఎవరు కూడా మా మీద తప్పుడు కేసులు పెట్టారు, మా మీద అక్రమ కేసులు పెట్టారు అని ఇబ్బంది పడకూడదు. నిజంగా ఎక్కడైనా కులం కారణంగా ఎవరి మీదైనా SC STల మీద దాడి జరిగితే వాళ్ళకు న్యాయం చేయడానికి నేను ముందుంటాను. ఎవరి మీద మాత్రం SC ST కేసులు పెట్టొద్దు, ఇది నా విధానం అని చెప్పాను. నేను దాన్ని పాటించాను. కాబట్టి ఇదంతా పరిశీలించిన తర్వాత ఇంకో ప్రశ్న, కళ్యాణం అయిపోయింది, ఇంటికి బయలుదేరిన తర్వాత నెమలి గ్రామం తర్వాత కొణిజర్ల గ్రామం వచ్చింది. ఇప్పుడు నాకున్న స్పష్టమైన సమాచారంతో చెప్తున్నా, నెమలిలో కళ్యాణం జరిగేటప్పుడే కరెంటు తీసి మా మీద దాడి చేయడానికి ప్రయత్నం కొంతమంది చేస్తే అక్కడున్న 2 పోలీస్ అధికారులు అంగీకరించలేదు అని నాకు తెలుసు. కళ్యాణం జరుగుతున్న సమయంలోనే కరెంటు తీసి మా మీద దాడి చేయడానికి పథకం వేస్తే దానికి పోలీసులు వాళ్ళని హెచ్చరించి ఆపారని తెలిసింది. 2, మా కార్లు పగలగొట్టి గాలి తీసి మేము అక్కడి నుంచి రావటానికి ఇబ్బంది సృష్టించాలని ప్రయత్నం చేశారు. అది కూడా పోలీసులు నివారించారని నాకు తెలిసింది. నెమలి దాటిన తర్వాత కొణిజర్లలో మా మీద దాడి చేయడానికి కొంతమందిని పెట్టారు. వీళ్ళెవరు అంటే, మొదట ఎంపీ గారు దేవాలయానికి వచ్చేటప్పుడే ఎంపీ గారితో పాటు కొంతమంది వచ్చారు.
నేను ఎంపీ గారి చేతుల్లో నుంచి పట్టు వస్త్రాలు తీసుకొని నేను సమర్పించిన తర్వాత అప్పుడు మళ్ళీ అన్ని గ్రామాలకి ఫోన్లు చేసి అన్ని మండలాలకి ఫోన్లు చేసి ఇంకా జనాన్ని రప్పించారు. ఇదంతా గమనిస్తున్న మా చైతన్య అలాగనే ఇంకొంతమంది మిత్రులు ఏం చేశారంటే వాళ్ళు 200 మంది జనాన్ని సమీకరించారు అని వీళ్ళు కొంతమందికి ఫోన్ చేస్తే నాతో పాటు ఉన్న మా యువకులు మళ్ళీ అర్ధగంట నుంచి 45 మినిట్స్ గ్యాప్లో నెమలి, కొణిజర్ల చుట్టుపక్కల గ్రామాల నుంచి మా కుర్రాళ్ళు 400 మంది వచ్చారు. తిరువూరు చరిత్రలో అతి పెద్ద బహిరంగ సభలు నిర్వహించిన చరిత్ర నాకుంది. మాదిగా ధూమ్ధామ్ కార్యక్రమం ఎన్నికల ముందు మేము చేస్తే ఆ వచ్చిన జనాన్ని చూసి పోలీసులు చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారా అని అడిగారు. భువనేశ్వర్ గారు వచ్చినప్పుడు నిజం గెలవాలి అనే సభకి వచ్చిన జనాన్ని చూసి మళ్ళీ ఇది ఒక ఎమ్మెల్యే స్థాయి సభ కాదు అని అడిగారు. కాబట్టి ప్రజాదరణ విషయంలో కొలుకుపూడి శ్రీనివాసరావుతో పోటీ పడాలని ఎవరైనా అనుకుంటే మంచి పనులు చేసి పోటీ పడండి. ఈరోజు తిరువూరు చరిత్రలో, తిరువూరు నియోజకవర్గంలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, కాపులు, వైశ్యులు షాపుల మీద పడి వైశ్యుల మీద దాడి చేస్తే 20 సంవత్సరాల పాటు వాళ్ళు మనకు ఓటేయలేదు. నేను అభ్యర్థిగా వచ్చి ఇంటింటికి వెళ్ళి ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశాలు నిర్వహించి మీ మీద ఈగ వాలకుండా చూసే బాధ్యత నాది అనే భరోసా ఇచ్చి చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి అయితే లా అండ్ ఆర్డర్కి మొదటి ప్రాధాన్యత ఇస్తారని వాళ్ళకి నమ్మకం ఇచ్చి వాళ్ళ అభిమానాన్ని గెలుచుకున్నాం. ఈరోజు తిరువూరు నియోజకవర్గంలో సాధారణ ప్రజలను అడగండి. తిరువూరు చరిత్రలో కొలికపూడి శ్రీనివాసరావుకు ముందు, కొలికపూడి శ్రీనివాసరావుకు తర్వాత అని చెప్పడానికి మొదటి సంవత్సరమే నా పనితీరు జనానికి అర్థమైంది. సరే, కొణిజర్లలో కొంతమందిని పెట్టారు, అయినా మమ్మల్ని ఎవరు ఆపలేదు, మా మీద ఎవరు దాడి చేయలేదు, మేము వచ్చాం. ఇప్పుడున్న సమాచారం ప్రకారం మళ్ళీ ఊటుకూరు దగ్గర 2-3 వాహనాలు పెట్టారు. సరే, పూర్తి సమాచారం దాడి చేయటానికి పథకం రచించిన వాళ్ళకి తెలిసినంతగా నాకు తెలీదు. నాకున్న బిట్స్ అండ్ పీసెస్ సమాచారం ప్రకారం నేను అడిగే ప్రశ్న ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి మీద పోరాటం చేసిన రోజు కూడా నా మీద ఎప్పుడు దాడి చేయడానికి, నన్ను చంపడానికి ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు తిరువూరు శాసనసభ్యుడిగా తిరువూరు ప్రజల అభివృద్ధి కోసం, తిరువూరు ప్రాంత అభివృద్ధి కోసం, ఆ అభివృద్ధిలో భాగంగా పేకాట క్లబ్లు మూసేసినందుకు నా మీద దాడి చేస్తారా? లేకపోతే రేషన్ మాఫియా గురించి ప్రశ్నించినందుకు నా మీద దాడి చేస్తారా? తిరువూరు నియోజకవర్గానికి ప్రతి నెల 151 టన్నుల రేషన్ బియ్యం వస్తున్నాయి. తిరువూరు నియోజకవర్గ పరిధిలో ప్రతి నెల ₹1 కోటి రేషన్ మాఫియా కుంభకోణం జరుగుతుంది. ఈ ₹1 కోటి తింటున్న పందికొక్కుల గురించి బయట పెట్టినందుకు నా మీద దాడి చేయబోతున్నారా? పేకాట గురించి, మద్యం షాపుల గురించి నేను ఎందుకు అభ్యంతరం చెప్తాను అంటే, మద్యానికైనా పేకాటకైనా బానిసలై కుటుంబాలని ఇబ్బంది పెట్టి ఆర్థికంగా చిక్కిపోయేది పేద మధ్యతరగతి కుటుంబాలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు. అంటే బాగా డబ్బున్న వాడికి ఏదన్నా వ్యసనం ఉన్నా కూడా నష్టపోయినా తట్టుకోగలుగుతాడు. కానీ కూలి పని చేసుకునే వాళ్ళు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఇట్లాంటి వ్యసనాలకు బానిసైతే కుటుంబాలు నష్టపోతాయి, పిల్లలు రోడ్డున పడతారు అనే ఒక సామాజిక బాధ్యతతో నేను పేకాట వద్దంటున్నాను. మద్య షాపులు, బెల్ట్ షాపులు నియంత్రించడానికి ప్రయత్నం చేస్తున్నాను. తర్వాత నేను చేసే పనుల వల్ల తెలుగుదేశం పార్టీకి
ఒక 10,000 ఓట్లు పెరుగుతాయి తప్ప నష్టం రాదు. మరి నా మీద చేసే విమర్శలు ఏంటి? నేను ఎమ్మెల్యే అయిన 3వ నెలలో నా మీద విమర్శ ఏంటంటే ఈయన జగన్మోహన్ రెడ్డి కోవర్టు అని. జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేసేవాడు ఆయన అధికారంలో ఉన్నప్పుడు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైనా ప్రయోజనం ఆశించి చేస్తాడు, కానీ ఆయన మీద పోరాటం చేసి ఆ పోరాటంలో భాగంగా వచ్చిన గుర్తింపుతో ఎమ్మెల్యే అయ్యి ఒక నియోజకవర్గంలో బాధ్యతాయుతంగా పనిచేసేవాడు. అది కూడా జగన్మోహన్ రెడ్డిని ప్రజలు పూర్తిగా ఓడించి శాసనసభ కూడా రాని జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తే నాకు వచ్చే ప్రయోజనం ఏంటి? వెంటనే చెప్పే సమాధానం ఏంటంటే ఏదన్నా ఆర్థిక ప్రయోజనం ఉందేమో అని. తిరువూరులో ఉన్న మీడియాని అందరిని అడుగుతున్నాను, ప్రతిపక్ష పార్టీలను అడుగుతున్నాను, ఈ 20 నెలల నేను ఎమ్మెల్యేగా పనిచేసిన ఈ కాలంలో నా ద్వారా కానీ నాతో ఉండేవాళ్ళు కానీ ఎవరైనా అవినీతికి పాల్పడ్డట్టు మీ దగ్గర సమాచారం ఉంటే ప్రపంచానికి తెలియజేయండి. నా గురించి మాట్లాడితే ఏమంటారంటే నీ చిట్టా మాకు తెలుసు, నీ భాగవతం మాకు తెలుసు అంటారు. తెలిస్తే బయట పెట్టండి రా బాబు, ఎందుకు దాచుకుంటారు బీరువాలో పెట్టి? కొలిగిపూడి శ్రీనివాసరావు ఏమన్నా తప్పు చేస్తే వాస్తవానికి కొలిగిపూడి శ్రీనివాసరావు ఎప్పుడు దొరుకుతాడా అని చూసే వాళ్ళకి మీరు ఈ సమాచారం ఇవ్వండి. నేను మీ అందరిలో ప్రశ్న అడుగుతా, సీరియస్గా సమాధానం చెప్పండి. గత కొద్ది నెలల్లో తిరుపతిలో కిరణ్ రాయల్ అని ఒక జనసేన నాయకుడి గురించి కొన్ని వీడియోలు వచ్చాయి. ఆ తర్వాత సోదరుడు రైల్వే కోడ్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గురించి కొన్ని వీడియోలు వచ్చాయి. రీసెంట్గా పెద్ద ఆయన బిఆర్ నాయుడు గురించి కొన్ని వీడియోలు వచ్చాయి. అట్లాంటి వీడియో ఏదన్నా ఒక్కటి కొలిగిపూడి శ్రీనివాసరావు గురించి వస్తే ఈ పార్టీకి ఏమయ్యేది చెప్పండి? ఈ పార్టీకి ఏమయ్యేది? ఇరాన్ అమెరికా యుద్ధం పోయి ఇదే కాబట్టి కొలిగిపూడి శ్రీనివాసరావుని ఎలా ఎక్స్పోజ్ చేద్దామా, ఎలా ప్రజల్లో వ్యతిరేకంగా చూపిద్దామని ప్రయత్నం చేసే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే మీ దగ్గర ఏమన్నా సమాచారం ఉంటే ఇవ్వండి.